చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం యల్లంకివారిపల్లి బీసీ కాలనీలో సోమవారం పట్టపగలు జరిగిన విమల అనే మహిళ హత్య కేసును పోలీసులు ఛేదిస్తున్నారు. బంగారు నగలు అపహరించేందుకు వచ్చిన వ్యక్తి 70 ఏళ్ల వృద్ధురాలపై దాడి చేస్తుండగా ఎదిరించిన మహిళపై గొంతుపై పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన మండలంలో సంచలనం రేపింది. ఆ వ్యక్తి చేతిలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు ఆసుపత్రిలో సుమారు 5 గంటల అనంతరం స్పృహలోకి వచ్చి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పింది. డాగ్ స్క్వాడ్ వృద్ధురాలు తెలిపిన కథనం మేరకు ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న స్థానికుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. 2020 జూలై 27 తేదీ రాత్రి ఇదే గ్రామంలోని విశ్రాంత CHO కృష్ణవేణమ్మ ఇంటికి బంగారు నగలను అపహరించేందుకు వచ్చిన దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేయడంతో ఆమె హత్యకు గురైంది. దీనికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తుంది. గత నెల 22వ తేదీ రాత్రి సమయంలో ఇదే గ్రామంలోని డ్రైవర్ అబ్దుల్ మునాఫ్ ఇంటిలోకి చొరబడిన దొంగలు 80 గ్రాముల బంగారు నగలు అపహరించారు. అదే రోజు రాత్రి 2 మొబైల్ దుకాణాల్లో చోరీకి పాల్పడిన ఘటన మరవక ముందే సోమవారం మరొక హత్య జరగడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యల్లంకివారిపల్లిలో వరుస చోరీలు, హత్యలతో గ్రామంలో భయాందోళనలు మొదలయ్యాయి. బంగారు నగల కోసం వచ్చిన దుండగులు ఎదురు తిరిగిన మహిళలను హత్య చేయడం, ఎవరు లేని ఇళ్లలో బంగారు నగలు దోచుకెళ్లిన ఘటనలతో గ్రామంలో తీవ్రమైన అలజడి రేపుతుంది. మారుమూల ప్రాంత గ్రామాలు కావడంతో రాత్రి వేళల్లో పట్టపగలు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, వీటిపై స్థానిక పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పల్లె ప్రజలకు రక్షణగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కోరుతున్నారు.